ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు చూసుకోవాలి. చాలామంది అయ్యో ఎగ్జామ్ ఈరోజేనా, రేపా, ఎల్లుండేనా టెన్షన్ పడిపోతుంటారు. అసలు ఏ ఎగ్జాము, ఎప్పుడు, డేట్ ఏంది, ఆ డేట్ ఏ ఎగ్జామ్ ఉంది, టైం ఎప్పుడు, మనం ఎన్ని గంటలకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఎన్ని గంటల ముందు వెళ్ళాలి, ఇవన్నీ ముందే చూసుకోండి. అవసరమైతే రాసి గోడకు అతికించుకోండి. మీకు ఇంట్లో బోర్డు ఉంటే బోర్డు మీద రాయండి. ఇలా అన్నీ ఒక ప్రొఫెషనలిజంగా మెయింటైన్ చేయండి, ప్రొఫెషనల్గా మెయింటైన్ చేయండి. నేను చాలామందిని చూస్తుంటాను స్టూడెంట్స్ని, అసలు ఎప్పుడు ఏ రోజు ఏ ఎగ్జామో తెలియదు, ఏది ముందు ఏది వెనక అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఆ టైం టేబుల్ తీసుకొని అక్కడ సపరేట్గా ఒక కాపీ తీసుకొని మీ నోట్బుక్లో పెట్టండి, మీ దగ్గర ఉంచుకోండి, ఒక గోడకు అతికించండి. మీకు క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఈ ఎగ్జాము ఇన్ని గంటలకు, ఈ ఎగ్జామ్స్ మధ్య ఇంత గ్యాప్ ఉంది. ఒక్కొక్కసారి 3 days గ్యాప్ వస్తుంది ఎగ్జామ్. అప్పుడు నేను దాన్ని బాగా చదువుకోవచ్చు, దీనికి ఈ ఎగ్జామ్ గ్యాప్ లేదు కాబట్టి ఇప్పుడే నేను బాగా చదవాలి. ఇలా ఒక ప్రణాళిక. 5-6 పేపర్లలో ఒకదానికి 3 రోజులు సెలవులు వచ్చాయి కాబట్టి నేను అప్పుడు బాగా చదువుతాను దాన్ని. ఒకదానికి అసలు సెలవు లేదు కాబట్టి దీన్ని బాగా చదవాలి, ఇప్పుడే చదవాలి, ఎగ్జామ్కు 30 రోజుల ముందే దీన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ మీరు ఒక పద్ధతిగా ప్రిపరేషన్ సాగించుకోవాలి. నేను ఇన్ని రకాల టిప్స్, వ్యూహాలు, స్ట్రాటజీస్, టెక్నిక్లు చెప్తున్నానండి. డెఫినెట్గా వీటిని మీరు పాటించండి, ప్రయత్నం చేయండి. మీరు మీ ప్రయత్నంలో విజయం సాధించగలరు.